చిరంజీవితో మరోసారి ఎగ్జిబిటర్లు భేటీ అయ్యారు. 2 రోజుల క్రితం చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు నేడు మరోసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యపై చర్చిస్తున్నారు. సమావేశంలో పర్సంటేజ్ అంశం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. చిరంజీవితో మరోసారి ఎగ్జిబిటర్లు భేటీ అయ్యారు. ఇప్పటికే ఒక సమావేశం జరిగింది, మరోసారి సమావేశం జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, 2వ రోజు ఈ మీటింగ్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు ప్రధానంగా వాళ్ళకు కూడా పర్సంటేజ్ కావాలని అడగడం చూస్తున్నాం. ఎలా పరిష్కరించే అవకాశం కనిపిస్తోంది? ఏ అంశంపైన ప్రస్తుతం చర్చిస్తున్నారు సతీష్? బిందు ఈరోజు మరోసారి చిరంజీవితో భేటీ అయ్యారు ఎగ్జిబిటర్స్. ఎందుకంటే మొన్ననే సోమవారం ఎగ్జిబిటర్స్, తర్వాత ఫిలిం ఛాంబర్కి సంబంధించిన డి సురేష్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చి కలిశారు. నిర్మాతలకు సంబంధించిన సమస్యలు చెప్పారు, తర్వాత అటు ఎగ్జిబిటర్స్ సంబంధించిన వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. అయితే నిర్మాతలకు సంబంధించి వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా దాదాపు 75% నిర్మాణానికి మేము పెట్టాం కాబట్టి దాదాపు మాకు సంవత్సరం వరకు అయినా మీరు కనీసం గడువు ఇవ్వాలి. అట్లీస్ట్ అంటే జూలై 1వ తారీఖు తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారంటే, ఫస్ట్ నుంచి కూడా దాదాపు హరిహర వీరమల నుంచి మేము చాలా గట్టిగా అడుగుతున్నాం. అప్పటి నుంచి కూడా ఇదే ధోరణితో ఈ 2 సినిమాలు దాటనియండి, ఈ 2 సినిమాల తర్వాత మేము చెప్తామని దాదాపు అట్లాగా 1 సంవత్సరం గడిపేశారు. ఇప్పుడు పెద్ద సినిమాకి పెద్దది వస్తుంది కాబట్టి మేము ఈ టైంలో అడుగుతున్నాము, ఖచ్చితంగా పెద్దకి పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్స్ అంటున్నారు. ఈ టోటల్ వ్యవహారం మొత్తం కూడా చిరంజీవి దగ్గరికి వచ్చింది. చిరంజీవి కూడా మొన్న ఎగ్జిబిటర్స్ సమావేశంలో పెద్ద సినిమా మీద ఫోకస్ కాకుండా, అంటే పెద్ద సినిమా మీద ఫోకస్ అనేది నా కొడుకు సినిమా మీద ఫోకస్ చేయడం అనేది అట్లా చేయట్లేదు. ఇండస్ట్రీలో ఇది ఎప్పటి నుంచి సమస్యలు జరుగుతున్నాయి, ఈ సమస్యలు 2 సమస్యలని ఎప్పటి నుంచి మీరు వివాదానికి దారితీసిన సమస్యలు ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి మీరు అంటే వీళ్ళు ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ నుంచి ఒక స్టెప్ తీసుకున్నారు, నిర్మాతలు కూడా ఒక స్టెప్ తీసుకొని చిరంజీవి గారు మా గోడి వినిపిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన ఏం సమస్యలు అనేది మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. ఈ మొత్తం ధర్మిలా చూసుకుంటే ఫిలిం ఛాంబర్ కమిటీ తోటి కూడా మళ్ళీ మాట్లాడారు. ఫిలిం ఛాంబర్ కమిటీ దాదాపు ఒక 21 మందితోటి కమిటీ వేసింది. ఆ కమిటీ వాళ్ళతో కూడా క్షుణ్ణంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఎగ్జిబిటర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ పెద్ద సినిమాకి కాకుండా దాదాపు అంటే జూన్ 30 తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలకి పర్సంటేజ్ ఇచ్చేటట్లుగా కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది తెలిసింది. ప్రజెంట్ అయితే పెద్ద సినిమాకి పర్సంటేజ్ అనేది లేకుండా రెంటల్ విధానంలో వెళ్తూ, ఒకవేళ టికెట్ రేట్స్ పెంచితే కనుక దానికి ఒక 7.5% నుంచి 10% ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అదే ఫైనలైజ్ అవుతుంది మరికొద్ది సేపట్లో. అంటే దాదాపు ఇప్పటి నుంచి ఒక 50 నిమిషాల నుంచి ఇక్కడ ఎగ్జిబిటర్స్ తో సమావేశమయ్యారు. తర్వాత డిస్కస్ చేశారు ఎలా ఫైనల్ మొత్తం మీద మన వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలి, మేము ఎంతో లాస్లో ఉన్నామని చెప్పేసి చెబుతున్నారు. అయితే పెద్ద సినిమా కాకుండా జూన్ 30 తర్వాత అంటే ఒక 6 వారాలు గడువు అడిగారు. 6 వారాల గడువు నిర్మాతలు అడుగుతున్నారు. అంటే జూన్ 30 తర్వాత ఏ వస్తాయో ఆ సినిమాల నుంచి పర్సంటేజ్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళు నిర్మాతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అది మరికొద్ది సేపట్లో మనకు ఒక అరగంటలో వీళ్ళు సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. హిమబిందు, సతీష్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఎగ్జిబిటర్లకు కూడా ఈ సింగిల్ స్క్రీన్ కి పర్సంటేజ్ ఇస్తే నిర్మాణ వ్యయం పెరగడం, లేకపోతే ఇతరత్ర ఇంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా నిర్మాతలకు కానీ అటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ? అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి పర్సంటేజ్ ఇస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యంగా నిర్మాతలు ఇప్పటికీ మేము దాదాపు ఒక 20 నుంచి 20 సినిమాలు, తెలుగు సినిమా అంటేనే ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలాగా ట్రీట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు దాదాపు 75% నిర్మాణం పూర్తయింది. 20 నుంచి 20 సినిమాలు అంటే దాదాపు కొన్ని ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి ఖర్చు పెట్టడం జరిగింది ఆ సినిమాలకి. అయితే ఇప్పుడు సడన్గా పర్సంటేజ్ అంటే కనుక దానికి ఖర్చు పెట్టే స్థితి లేదు కాబట్టి మనకు కొన్ని రోజులు ఆగాలి. కనీసం ఒక సంవత్సరం నుంచి సంవత్సరాల తర్వాత అయితే మాకు వెసులుబాటు అవుతుంది. ఈ 25 సినిమాల తర్వాత వచ్చే ఏ సినిమా అయినా మేము పర్సంటేజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఎగ్జిబిటర్స్ మటుకు ఇదేం ఇట్లా కాదు, కనీసం మాకు సంవత్సరం అంటే మాకు ఎట్టి పరిస్థితులు ఒప్పే లేదు, ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు పెద్ద నుంచే ఇవ్వండి అంటున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సినిమా వరకు రెంటల్కి ఇచ్చి తర్వాత జూన్ 30 తర్వాత నుంచి పర్సంటేజ్కి వెళ్ళే అవకాశం ఉంది హిమబిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.